హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మరి కొత్త బిఆర్ ర్యాంక్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసినాం గైస్. ముందుగా వీడియో చూసే ముందు మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవడం. ఈరోజు వచ్చేసి అయితే నేను బిఆర్ ఆడతానా. నేను ఫస్ట్ సిఎస్ఆర్ నా మాస్టర్కి వెళ్ళిన వీడియో పెట్టినా మీకు, అంటే మాస్టర్కి వెళ్ళిన వీడియో పెట్టినా, ఏ అని బూయా వీడియో పెట్టినా గైస్. మన ఛానల్లో అయితే రీల్స్కి వచ్చేసి అయితే బాగా వ్యూస్ వస్తున్నాయి, కాకపోతే వీడియోస్కి రాదనలా. నేను మొన్న 3 రీల్స్ అప్లోడ్ చేసిన, అందులో ఒక రీల్ అయితే ఒక వీడియో సంపాదించిండే. అందులో వాయిస్ ఓవర్ కట్ చేసి సాంగ్ పెట్టినందుకు 635 వ్యూస్ వచ్చినాయి. కాబట్టి వీడియో పెడితే 6 వ్యూలు వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి అయితే మాకు నెక్స్ట్ తరం మ్యాప్ వచ్చేసింది. ఇంకా నేను ఫుల్ డ్యామేజ్ కొడితే మా టీం అంతా ఒక కిల్ దొబ్బేసిండు. ఆ ఫస్ట్ ప్లేయరు నాకేండు, నా థర్డ్ ప్లేయర్ కాల్ మీ AK1 అని వాడు దొబ్బేసిండు. నా కిల్ వచ్చేసి ఇక్కడైతే M10 దొరికింది. ఇక్కడ నేను కొట్టేస్తే టీం అయిపోయింది. ఇంకా వీరికి రివే ఇచ్చేసిన, నాకు SKS కూడా దొరికింది. రివే ఇచ్చేటప్పటికి వీరు నాకు మళ్ళీ నేను గ్లూవాల్ వేసిన, వీరికి వేయించిన ఇద్దరు వచ్చిందని నేను ఎదురుకు వచ్చేసిన. స్పైరల్ వేసిండు నా వాడు, నాకు వీరు నాకు చేసిన వారికి ఫుల్ఫిల్ చేస్తుంటే నేను వీరికి వచ్చేసిన. గాయస్ నిజం చెప్తాను, నాకు ఇప్పటికి 4 కిల్లు రాసి 3 వచ్చినాయి. ఫస్ట్ ఒకటి రావాల్సింది, థర్డ్ ప్లేయర్ డబ్బేసింది కదా స్కిల్లు. ఇంకా అక్కడ పైన వీళ్ళకి రివైవ్ అవుతాను. ఫస్ట్ థర్డ్ టీమ్మెంట్కి రివైవ్ చేసిన. గాయస్ ప్లీజ్ గాయస్ సపోర్ట్ చేయండి. వీడియోస్ కూడా రీల్స్ కంటే అయితే సపోర్ట్ చేస్తాను, వీడియోస్ కూడా అంటే సపోర్ట్ చేయండి గాయస్. గాయస్ నేను వచ్చేసి అయితే మామూలుగా వాయిస్ ఓవర్ ఇతనిలా రికార్డింగ్లోనే చెప్పేస్తాను, ఎందుకంటే మళ్ళీ అంతా చేసి అప్లోడ్ చేయడానికి చాలా టైం అవుతుంది నాకు వచ్చేసి అయితే. అందుకే మీకు వీడియోస్ త్వరగా రావాలంటే ఇట్లా చేసిన. నేను ఇంకా ఇక్కడికి వచ్చేసి ఆమోస్ అయితే కొనుక్కుని M10 డబల్, నా దగ్గర వచ్చేసి డబల్ షిప్ ఉంది M10ది, FS24 గన్ వచ్చింది. ఇక్కడ ఆమోస్ కొనుక్కున్నా గాయస్. ఈ మ్యాచ్ అయితే భలే జరిగింది గాయస్. నాకైతే చూడండి చెప్తా. ఫస్ట్ కిల్లు డబ్బేసిన కదా, అట్లా లాస్ట్ ఇంకో కిల్లు డబ్బేసిన గాయస్. మీకు LSYT గేమర్ తెలిసే ఉంటుంది. వారు నేను హీరోయిక్ 3 స్టార్కి వచ్చినప్పుడు వాడు హీరోయిక్ 2 స్టార్ మైనస్లో ఉంది వాడు ర్యాంకు. కానీ ఇప్పుడు చూస్తే నాకన్నా పైన ఉన్నారు గాయస్. కొందరైతే మాస్టర్కి వెళ్ళిపోయింది అప్పుడే. నేనేం చేస్తాను అంటే నాకన్నా ఎక్కువ స్కోర్ ఉన్నవాడిని నాకు నచ్చదు, ఉంచాను కూడా నేను. కాబట్టి నాకన్నా ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళని అయితే నేను ఫ్రెండ్ లిస్ట్ నుంచి డిలీట్ చేస్తా గైస్. నేను వచ్చేసి అయితే రేపు లైవ్ పెడతా గైస్. రేపు RR vs GT ఫైనల్స్ గాయస్. మీరు ఎవరైతే సపోర్ట్ చేస్తారో కామెంట్ చేసేయండి, మీ ఫేవరెట్ టీమ్ కూడా కామెంట్ చేసేయండి. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ లైవ్ పెడతా. అందులో నేను టీమ్ కోచ్ ఏమి అని ర్యాంక్ పుష్ చేస్తా. 4 స్టార్కి ఎందుకన్నా మన గ్యాన్ బాస్టర్ అంటే ముందేనే ఆడే సమ్మర్లో గైస్. ఇంకెట్లా చేయాలి అనుకని నేను ఇప్పుడు 3 కిలోలు అయితే కొన్నా. ఇక్కడ కింద ఎనిమిది ఇచ్చిండు గైస్. ఇక్కడ వచ్చేసి అయితే మమ్మల్ని యారించి కొడుతుందో అర్థం కావుతుంది గైస్. కొండ మీద నుంచి డ్యామేజ్ పడుతుంది కానీ చూస్తే ఎవరు ఉండదు. అది మ్యాజిక్, మాకు అర్థం కాలే ఇంతవరకు. అది అరుగు అక్కడ ఉన్నారు గైస్. నేను గేమ్ ఆడేప్పుడు చూడలే అసలు వాళ్ళు అక్కడ ఉన్నారని. ఇప్పుడు రికార్డింగ్ చేసేప్పుడు చూస్తాను నేను వచ్చేసి గైస్. ఈరోజు వచ్చేసి అయితే 3 వీడియోలు అయితే వస్తాయి మీకు, ఒక ఫుల్ వీడియో, ఒక రీలు. ఇప్పుడు ఈ ఫుల్ వీడియో ఇక్కడ మా టీమ్మేట్ రాకేందు నేను పోయి ఇస్తాను, వేద్దాం అనుకుంటాను. అంటే ఒకరు ఇంకొన్ని నాకు చేసిండు. ఇక్కడ వచ్చేసి అయితే 2 కనిపించింది నాకు. మా టీమ్మేట్ కూడా లోపలికి వెళ్ళిన ఎన్ని స్పాన్ అని పెట్టిన. ఇవి నాకు చేసే అక్కడ వెనకాల వీరికి డ్యామేజ్ పెట్టిన. 10 కిల్లు కొట్టుకున్నాం. ఆ డ్యామేజ్ కొట్టాలంటే వాళ్ళే నాకు చేసేసిండు. టీం భయపడైతే కొట్టేసిండు. తనకి నాకు రావాల్సింది. ఏం చేస్తే ఇద్దామని చూసేప్పటికి
ఇది ఆల్రెడీ రివైవ్ అయిపోయిందని చేరుకుంటానా గైస్. ఈ రౌండ్లో ఈ మ్యాచ్లో నేను వచ్చేసి అయితే ఒకసారి రెండోసారి నాకేనా అంటే 2 సార్లు నాకేనా, మిగతా వాళ్ళందరూ అయితే నాకేంది లేండి. ఈ ఫస్ట్ ప్లేయర్ ఎక్కువ నాకేంది గైస్, AK-47 అంట. మన సిఎస్కే టీంలో AK-47 చూడండి నా పేరు. ఇక్కడ వచ్చేసి బ్లూ వాల్ వేసేసి అయితే ఇద్దరికైతే రివైవ్ ఇచ్చేసిన నేను. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తానా, నేను ఇక్కడ తిరుగుతూనే ఉన్నా. నన్ను ఎక్కడి నుంచి కొడతారు, వీరు ఎక్కడ ఉన్నారా అని నేను తిరుగుతూనే ఉన్నా. ఇంకా నాకు కనపడలా వాళ్ళు ఎక్కడి నుంచి కొడతానో వారు అర్థం కాకని కొడతాను మమ్మల్ని. నేను ఇప్పటికి 4 kills అయితే చేసేసిన. నాకు చిన్న డౌటు, ఇప్పుడు మనం డైమండ్లో ప్లాటినంలో ఉండి 8 kills కొట్టి మరి బుయా కొడితే మనకి ఈజీగా 90+, 100+ వస్తుంది స్కోరు. మళ్ళీ హీరో ఎక్కువ గ్రాండ్ మాస్టర్లో ఉన్నప్పుడు 60, 70 వస్తుంది. ఇంకా నేను రివైవ్ చేసిన మా ఫ్రెండ్స్కి, టీమ్మేట్స్కి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కొండ మీదకి వెళ్ళిండు. కొండ మీదకి వెళ్ళాక ఏమైనా ఎనిమిది ఉంటే ఎనిమిది స్పాండర్లో మెసేజ్ పెడతారు, పోయి కొట్టేస్తాం. గైస్ నేను నిజంగా చెప్తాను, నాకు కొత్త పాకెట్స్ వచ్చినాయి చూడండి గైస్. మామూలుగా మనం పెట్టుకుంటాం. ఇక నాకు ఎక్స్ట్రా గ్లూ అవి అన్నీ కొనుక్కుంటా. నేను నాక్ చేసేప్పటికైతే నేను ఎక్కువ ఏం చేస్తాను అంటే గైస్, ఎక్కువ హెల్త్ ఇచ్చే స్కిల్స్ పెట్టుకుంటాను. నేను వచ్చేసి అయితే ఫస్ట్ 4th క్యారెక్టర్ పెట్టుకుంటా. అది మనకి వితిన్ HP తగ్గిన వితిన్ 3 seconds 30 HP ఇస్తుంది. అదే జోసెఫ్ పెట్టుకుంటా నేను వచ్చేసి. ఎందుకంటే ఎవరైనా ఓమర్, స్పైడర్, A124 వేసినప్పుడు నాకు అవన్నీ తగలకుండా ఉండడానికి పెట్టుకుంటా. తర్వాత జోతా పెట్టుకుంటా. నాకు వచ్చేసి అయితే ఏంటి ఎనిమిదికి ఎక్కువ డ్యామేజ్ పడుతుంది. ఎనిమిదికి డ్యామేజ్ చేసేప్పుడు నాకు హెల్త్ కూడా ఇస్తుంది. అందుకని జోతా పెట్టుకుంటా. యాక్టివ్ స్కిల్ అలోకి అయితే పెట్టేసుకున్నా, ఎందుకంటే అది కూడా హెల్త్ ఇస్తుంది. ఇంకా ఇక్కడ మా టీమేట్ నాకేంటో నాకైతే మా టీమేట్ రేట్ చేసి ఇక్కడ నాకు మోకో చూపించింది ఇక్కడ ఉన్నారని పోయి చూసిన. వీడిని ఈ మ్యాచ్లో 2 సార్లు గుర్తుపెట్టుకుంటాను. మ్యాచ్లో ఎన్నిసార్లు కొట్టినానో వీడిని. ఫస్ట్ స్టార్టింగ్లో కొట్టిన ఆస్కారు, అక్కడ కొట్టిన చూడండి చేసి మా టీమేట్ని కొట్టాలని కొట్టిన. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొట్టిన. నాకైతే ముందు ఎనిమిది ఉన్నారు, నన్ను కొట్టిన దాన్ని గ్లూవా వేసిన. ఇంకా మా టీమేట్ కొట్టాం పోయింది, ఆస్కార్ వేసి కొట్టేసిండు. అనుకుంటే ఇంకా రివైవ్ కూడా ఇచ్చేసిండు. అదే ట్రిపుల్ చిప్ అయిన ఎంతే 5 kills కొట్టేసిన. ఇప్పటికి మా టీమ్మేట్ కూడా 5 kills కొట్టేసిండు. అక్కడ నాకు ఎనిమిది కనిపించిండు. స్కోప్ వేసే లోపల మాయమైపోయిండు. సరే ఈసారి వచ్చేసినాక వాళ్ళు వెళ్తా ఉన్నారు. స్కోప్ వేసినా వెళ్ళిపోయింది. గైస్ మీరు చాలా అన్నా స్పాడ్ అన్నా బియా అన్నా ఇక్కడ మీకు 10.6 అలా సిల్వర్ దాన్ని గోల్డ్ తెచ్చుకోండి గైస్. అంటే గోల్డ్ తెచ్చుకుంటే మీకు ఈజీగా 30 నుంచి 40+ ఈజీగా పడుతుంది. అది గోల్డ్కి వస్తే సిల్వర్లోనే పడుతుంది. కాకపోతే గోల్డ్లో 12.6 అట్లా గోల్డ్ ఉంటుంది. గోల్డ్ తీసుకురండి, అప్పుడు మీకు ఈజీగా ప్లస్ బాగా పడుతుంది. ఇంకా కాన్ఫిడెంట్ అయితే అక్కడ ఇద్దరు కనిపించింది. సరే కొత్త అనుకున్నా, నాకు 38 తెలిసింది. నేను 2 గ్లూ వాల్ వేసిన కాబట్టి పల్లగల గ్లూ వాల్స్ ఇంకా సూపర్ మెడికిట్ తీసుకొని ఉరికిన ఇటు సైడు ఉరికితే ఇంక ఇక్కడ వచ్చిన నా వెస్ట్ మొత్తం పలిగిపోయింది. అసలు గొప్పది. నాకు వెస్ట్ లేరు, ఎవరైనా చూడాలి చెక్కుతారు నాకు అని ఇటు సైడ్ చూసినా. మా టీమేట్ ఒక నాకు ఇస్తున్నా, వాడినే నాకు చేస్తున్నాను. అక్కడ కనపడలేని కిందకి దిగుతానా. సరే నేను కిందకి దిగిన. ఇంకా నాకేం అయితే ఏం రానా. ఇక్కడ వచ్చేసి అయితే level 3 వస్తే అయితే కొనుక్కున్నాను నేను. అలానే ఇవన్నీ అయితే కొనుక్కున్న, ఫ్రీగా ఇచ్చేయి ఇరువన్నీ. ఇప్పుడు నేను కొనుక్కున్న కొన్ని ఇక నాకైతే 8 కనిపించిండు. అదిగోండి అక్కడ కొట్టిన కొంచెం డ్యామేజ్ 100 పైనే.
ఉన్నానని వచ్చేసిన వాడిని కొద్దామని గ్లూవాల్ చేసుకున్నా ఎంటెన్ చేసుకునేవారు వీరు ఇక్కడనే ఉన్నారు. వారు బయటకు వస్తే ఉన్నామని నేనున్నా. ఇంకా నేను వచ్చేసి అయితే అలోక్ వేసుకున్నా. వాళ్ళు వచ్చేసి వచ్చేసిన నాకు వచ్చేసి అయితే 6 కిలోలు అయినాయి ఇప్పటికి. గ్యాస్ నేను సోలోలో 20 కిలోలు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి సోలోలో. కానీ స్క్వాడ్లో కొత్త దూరంగా వేసిన అయితే కుక్కను కొన్నట్టు కొడతారు. కాబట్టి నేను నా హైయెస్ట్ 10 కిల్స్ ఉంటుంది స్క్వాడ్లో. అది ఇంతవరకు నేనే ఏం చేయలే. నేను రికార్డ్ అయిన వీడియో రికార్డ్ చేసుకుంటాను, సేవ్ అయిన వీడియో. ఎందుకంటే ఆరేపుడు ఫుల్ ల్యాగ్ అవుతుంది. అట్లనే ఎన్నిసార్లు నాకు ఫుల్ మైనస్ పడిందో. ఒక్కసారి నేనైతే హీరోకి 5 స్టార్లు ఆడిన మ్యాచ్ దిగిన వెంటనే రికార్డింగ్ ఆన్ చేసిన వీడియో పెడదామని. దిగిన వెంటనే టీమేట్ తండ్రి అయిపోయిండు. అక్కడ ఎవరు లేరు అప్పటికి ఎనిమిస్. సరే మా టీమేట్ అందరికి పోయి ఇచ్చిన కొడదామని పోయి టీమేట్ ఎనిమిది ఉంటే కొడదామని పోయినా అంటే మొత్తం లాగిపోయింది. నన్ను కొట్టిన కుక్క అనుకున్నట్టు. సరే టీమేట్ చూస్తే ఒక్కరోజు అందరు నాకేండు అంతేగా. అప్పుడు నుంచి స్క్రీన్ రికార్డింగ్ ఆపేసిన. ఇప్పుడు వచ్చేసి ఫైనల్ జోన్కి వచ్చేసినాం. మేము కాకన్నా ఇంకా ఏమోలే 6 కిలోలు అయితే కొట్టేసినా. నేను వచ్చేసి అయితే ఇక నేను వెనక నుంచి కొడతామని నేను వచ్చేసి గ్లూవాల్ వేసిన. ముందు నాకు ఒకరు కనిపించిండు. చెప్పినా కాదు గైస్ ఆస్కార్ అని. ఇదిగోండి సేమ్ ఇప్పటికి 2 సార్లు కొట్టిన వాడిని. ఈసారి 3 సార్లు కొట్టాను ఈ మ్యాచ్లో. పాపం గైస్ అక్షరాలు ఇచ్చారు ఇద్దరం కలిపినాం. నాకు ఇక్కడ దగ్గర M249X దొరికింది. ఈ గన్ను పవర్ఫుల్ భలే ఉంటుంది గైస్. దీని ముందు కనీసం లాంగ్ AC-80 వెంచిస్టర్ గన్ను కూడా పనికిరారు. బ్లూ వాల్స్ భలే స్పీడ్ కొడతారు గైస్. దీని గన్ స్కిన్ ఎవరి దగ్గర ఉండాలి. వాళ్ళు ఇంకా ప్రతి మ్యాచ్ పోయే కొడతారు గైస్ ఈ గన్ వాళ్ళ దగ్గర ఉంటే. వచ్చేసి 6 ఉన్నారు. ఇంకా ఇక్కడ వెహికల్స్ వెళ్తాను గైస్ అందరూ. నేను పోయినా ఇది కొడదామని చూస్తే గ్లూవాల్ వేసిన. వచ్చే లోపల నన్ను బండిలో కూర్చొని నాకు తీసేసింది వెహికల్తో. ఇంకా మా టీమేట్ నాకు వచ్చేసైతే వేయినా మైక్ ఆన్ చేసి వేయమని అడిగినా. సరే అన్నారు. తెలుగు వాళ్ళు ఇంకా నాకు వచ్చేసైతే రివే ఇచ్చేసిండు. లూట్ బాక్స్ దగ్గర దిగుతాను ఏమన్నా ట్రిపుల్ చిప్ M10 ఉంటారో పోతారా అని. ఇంకా మేము కాకుండా అయితే 5 ఉన్నారు. ఇంకా వచ్చేసి ఇప్పటికి 7 కిల్స్ అయితే కొట్టిన. 4 ఉన్నారు. ఇంకా అక్కడొకరు దిగిండు. అక్కడొకరు దిగినారు. ఒకటి చూసిన. ఇక్కడ నా లూట్ బాక్స్లో మా టీమేట్ వచ్చిండు. M10 తీసుకునే లోపల వాడు మార్చేసిండు. డబుల్ చిప్ రాసి ట్రిపుల్ చిప్ చేసిండు. ట్రిపుల్ చిప్ రాస్తే సింగిల్ చిప్ తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి మా టీమేట్ ఒక నాకండు. నేను దాన్ని కొట్ల ఇప్పుడు కొట్టినా. వచ్చింది 8 కిల్స్ అయితే కొట్టేసిన. నేను వచ్చేసి సక్సెస్ఫుల్గా. మా టీమేట్ వచ్చేసి అయితే నాకండు. నేను 20 రానిపోతాను. కరెక్ట్గా 700 ఉన్నాయి కాయిన్స్ నా దగ్గర. జోన్ గారు ఇక్కడనే ఉంది. ఇంకా వీరికి 20 ఇచ్చేసిన మా టీమేట్కి. నేను పోతాను ఇంకా బయటికి. ఇంకా మేము కాకుండా ఇద్దరైతే ఉన్నారు. ఇద్దరు ఉన్నారు అంతే. అందులో మా టీమేట్ కొట్టాను. ఫుల్ దింపిన వాడికి స్టార్టింగ్ వాళ్ళు కొద్దామని నన్ను కొట్టేసిండు. సరే అనుకున్నా. ఇంకా మేము కాకుండా ఒక్కడున్నారు నన్ను కొట్టినాడు. ఇంకా వీరు పోయిండు కొద్దామని ఫుల్ అనేది కొట్టింది. ఎందుకంటే వాళ్ళు 0 చేసుకోవాలి దాన్ని. 0 వచ్చేది నాకు చేసేసి నేను కదా పాపం. ఇంకా మా భూయతో కొట్టేసిందంటే బాయ్ గైస్.
బాయ్.